హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ వాయిస్ 9. ఇప్పుడు మనం ప్యారడైజ్ అండ్ డైరీ ఫామ్ ఎలివేటెడ్ కారిడార్ దగ్గర ఉన్నాము. సో రోడ్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. కంప్లీట్గా చూపిస్తాను. ఇది వచ్చేసి ప్రజెంట్ ఏరియా వచ్చేసి బాలంరాయ్ దగ్గర ఉన్నాము. ఇగో చూస్తున్నారు కదా, ఫ్లైఓవర్ ప్యారడైజ్ సర్కిల్, అది ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఇంకా అక్కడ వర్క్స్ అయితే ఏమి స్టార్ట్ కాలేదు. ఇలా వస్తే ఇది బాలంరాయ్ సర్కిల్. బాలంరాయ్ దగ్గర ట్రాఫిక్ అయితే డైవర్షన్ చేశారు. మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇటు నుంచి అటు బేగంపేట వైపు ఇటు వెళ్ళడానికి లేదు, అంత తవ్వేసిరు కాబట్టి. సో ఒకవైపే ఉంది, అంటే బేగంపేట వైపు నుంచి ఇటు సికింద్రాబాద్ ప్యారడైజ్ వైపు రావచ్చు, కానీ ఇటు నుంచి వెళ్ళడానికి లేదు. ఇటు నుంచి అయితే ఇగో ఇట్లా వెళ్ళాలి. ఇగో ఇక్కడ రాశారు, టేక్ లెఫ్ట్ టువార్డ్స్ అన్నానగర్ డైవర్షన్ హెడ్ అని చెప్పేసి. ఇగో ఇక్కడ మనము ఇగో కంటోన్మెంట్ బోర్డు పంప్ హౌస్ ఇక్కడ ఉన్నాం ప్రస్తుతానికి. ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్, ఫ్లైఓవర్, మెట్రో, ప్యారడైజ్ ఏరియా. సో ఇక్కడ నుంచి కనుక ఇప్పుడు స్టార్ట్ చేస్తే వెళ్దాము. ఇదేంటంటే దాదాపుగా 4.6 కిలోమీటర్ల ఫ్లైఓవర్. దీని గురించి ఇంకేమైనా ఎక్కువ ఇన్ఫర్మేషన్ చేస్తే కామెంట్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే రాజీవ్ గాంధీ స్టాట్యూ ఉంటుంది, బాలంరాయ్ ఏరియా. ఆ బాలంరాయ్ అనే పేరు మనకు చాలామందికి తెలియదు. నిత్యం లేస్తే ఈ నుంచి పోతూ ఉంటాము. ఆ పొద్దునే ఆ పీజీ కాలేజీ బస్ స్టాప్ ఆనుకొని బస్ స్టాప్ ఉంటుంది, అక్కడ నిలబడతాం, బస్సులు ఎక్కుతాం. కానీ బాలంరాయ్ అనేది నాకు కూడా తెలియదు. ఈ బాలంరాయ్ అనే పేరు ఎట్లా వచ్చింది ఏంటని తెలిస్తే కామెంట్ చేయండి. దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే. సో ఇక్కడైతే ముఖ్యంగా ఏంటంటే డైవర్షన్ అయితే మెయిన్ ఉంది. రాజీవ్ గాంధీ స్టాట్యూ, బాలంరాయ్ రాజీవ్ గాంధీ చౌరస్తా అంటాం, స్టాట్యూ అంటాము. రాజీవ్ గాంధీ స్టాట్యూ దగ్గర నుంచి ఇగో రాజీవ్ గాంధీ స్టాట్యూ కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తా. సో ఇది రాజీవ్ గాంధీ స్టాట్యూ. మనకి ఇట్లా వెళ్ళిపోతారు. మనకి మెయిన్ ఫ్లైఓవర్ అయితే ఇలా వెళ్తుంది అన్నమాట. సో మనం ఇలా వెళ్దాము. ఇక దీంట్లో టన్నెల్ కూడా ఉందంట. ఎస్, టన్నెల్ వర్క్ కూడా ఉందంట. చూద్దాము ఒకసారి, కంప్లీట్గా అయితే చూద్దాము. సో ఇది దాదాపుగా 4.6 కిలోమీటర్స్ ప్యారడైజ్ టు డైరీ ఫామ్ ఎలివేటెడ్ కారిడార్. మనకు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ కూడా ఉంది కదా, అది ఇంకా పూర్తి కాలేదనుకోండి, అది వేరే విషయము. సో వర్క్స్ అయితే ఇక్కడ చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ ఎలివేటెడ్ కారిడార్ దాదాపుగా 4.6 కిలోమీటర్ అన్నట్టు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎందుకంటే మనకు ఎవరు కూడా ఇక్కడ మెన్షన్ చేయరు ఎన్ని కిలోమీటర్లు, ఎంత బడ్జెట్, ఏంది గీందంటే ఫుల్ డీటెయిల్స్ మన దగ్గర మెయింటైన్ చేయరు ఏ వర్క్ చేసినా. ఇక దీంట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ గోడకు ఆనుకొని ఈ రూట్ వెళ్తుంది కదా. సో అటు బోయినపల్లి వైపు అక్కడ వచ్చేసి దాదాపుగా 600 మీటర్స్ టన్నెల్ వర్క్ జరుగుతుంది. అంటే 600 మీటర్స్ టన్నెల్ ఉందంట దీంట్లో. ఈ ఎలివేటెడ్ కారిడార్లో భాగంగా 600 మీటర్స్ టన్నెల్ ఉందంట. అంటే ఆ ఎయిర్పోర్ట్ పక్క గోడ నుంచి మరి ఫ్లైఓవర్ కానీ వెయ్యకూడదో ఏమో తెలవదు. ఎందుకంటే బేసిక్గా ఎయిర్పోర్ట్ దగ్గర చాలా రూల్స్ ఉంటాయి. సో అందుకని ఏమో అనుకుంటున్నా, మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో అక్కడి నుంచి మళ్ళీ ఆ 600 మీటర్స్ టన్నెల్ దగ్గర నుంచి మళ్ళీ ఫ్లైఓవర్ ఎత్తుకొని సుచిత్ర దగ్గర డైరీ ఫామ్ ఉంది కదా, సుచిత్ర కొంపల్లి దగ్గర డైరీ ఫామ్ ఉంది కదా, అక్కడ వరకు ఇది వెళుతుంది. ఎస్, 4.6 కిలోమీటర్స్, 6 లేన్స్ అంట. చాలా పెద్దది. ఎందుకంటే ఈ రోడ్లో నిత్యం ట్రాఫిక్ చాలా ఉంటుంది, మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇదైతే ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ అంటే మనకు పీజీ కాలేజ్ దగ్గర నుంచి ప్యారడైజ్ సర్కిల్ దగ్గర నుంచి వర్క్స్ అయితే మొదలు పెట్టారు. ఇంకా ముందు ఆడదాకా మేము ఇంతకుముందు అంటే పోయి వచ్చినాం, అక్కడ ఏం లేవు కానీ ఓన్లీ బోర్డ్సే ఉన్నాయి. ఇక్కడైతే వర్క్ జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా దానికి సంబంధించిందే. ఇవన్నీ కూడా ఇక్కడ పక్కనే స్క్వాడా సర్వీస్ సెంటర్ కూడా ఉంటుంది, మీరు చూడవచ్చు. పిల్లర్లు అయితే వేస్తూ ఉన్నారు, పిల్లర్లు కూడా భారీగా. ఎందుకంటే ఫ్లైఓవర్ అంటే మామూలు విషయం కాదు. కొన్ని టన్నుల కొద్ది బరువు ఉంటుంది, దాని మీద కొన్ని వందల కొద్ది వెహికల్స్ పోతూ ఉంటాయి. వాటన్నిటిని తట్టుకోవాలంటే ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా వేయాలి. కాబట్టి చూపిస్తాను పదండి. ఇగో చూస్తున్నారు కదా, ఇగో పిల్లర్, దాంట్లో మొత్తం ఐరన్ రాడ్స్, స్టీల్ రాడ్స్ వేసేసి కింద చాలా పెద్దగా ఇగో ఇక్కడి నుంచి ఇక్కడ వేసేసి దానిపైన సిమెంట్ పోసారు. సో అంటే అంత స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి బేస్. సో వేసి ఇక తడుపుతానికి గోనె సంచులు అయితే వేస్తూ ఉన్నారు. సో ఇది వన్ ఆఫ్ ది పిల్లర్. ఏంది ఫస్ట్ పిల్లర్ ఇదే నాకు తెలిసి. ఇక్కడ వేసాను, ఇంకా ముందు అయితే వేయలేదు పీజీ కాలేజ్ దగ్గర నుంచి. సో మనం ముందుకు పోదాం ఇంకా.
తడపడానికి వాటర్ కూడా ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో చలికాలం అయినా కూడా ఎండే మళ్ళీ వానే చలి అన్నట్టు ఉంటుంది. మనకంటే ఉదయం లేస్తే చలి ఉంటుంది, మళ్ళీ మధ్యాహ్నం కొట్టి ఎండ తిరిగినే ఉంటుంది, మళ్ళీ సాయంత్రం చలి వేస్తుంది హైదరాబాద్ కాదు కాబట్టి తొందరగా ఆరిపోకూడదని చెప్పేసి ఆ గోనె సంచులు అయితే వేస్తూ ఉన్నారు. సో ఇది సెకండ్ పిల్లరు. ఈ ఏరియా మీ అందరికీ తెలుసు. ఇంకా వీటి గురించి ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ అయితే చేయండి. అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ గోడ ఉంటుంది కదా, అక్కడ వరకు వెళ్తాను. అక్కడ వరకే వర్క్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ వరకు రోడ్డు కూడా క్లోజ్ చేశారు. సో ఈ పిల్లర్ది అయితే మొత్తం ఇప్పుడు ఇంతకుముందు చూసిన పిల్లర్ దానిలాగానే వేసి క్లోజ్ మట్టి అయితే పూర్తి చేశారు చాలా వరకు. సో ఇంకా పైన వర్క్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ రోడ్ అంతా కథం నెరల భాష. అంటే మనకి ఏదైనా ఫ్లైఓవర్ జరిగితే కింద రోడ్లు మొత్తం స్మాష్ అవుట్ అయితే మనందరికీ తెలుసు. కాకపోతే ఫ్లైఓవర్ ఒక కులికి వచ్చినాక కూడా చాలాసార్లు దాన్ని పట్టించుకోరు, ఇంకా అటనే ఉంటుంది అన్నమాట. సో పోదాము. ఇక్కడ కూడా వర్క్ జరుగుతూ ఉంది. ఇప్పుడు 2 పిల్లర్లు అయితే మనకు బేస్ వేశారు. ఇక 3వ పిల్లర్ వర్క్ అయితే జరుగుతున్నాడు. గుంత దవ్వుతున్నారు ఇగో జేసీబీలు. ఇక్కడ మధ్యలో పైప్ లైన్ వచ్చింది. ఇది ఒకటి ఉంటుంది మనకి ఎప్పుడు కూడా, పైపు లైన్లు కేబుల్స్ గుంత దవ్వితే మొత్తం ఆగమైంది. మనకి ఇక్కడ పర్మనెంట్ వ్యవస్థ అనేది లేదు. ఇగో డ్రైనేజీ. సో వీడికి పర్మనెంట్ ఇది అనేది లేదు. మళ్ళీ అవి తోడేయడం తీసేయడం మళ్ళీ సరి చేసుకోవడానికి రకరకాల ఆగమే ఉంటుంది. ఇది ఎప్పటికీ ఇంతే మన దగ్గర వ్యవస్థ. ఇవన్నీ కూడా లోపల నుంచి తీసినాయి అనుకుంటున్నా. సో 3వ పిల్లర్ వర్క్ అది. ఇది ఇంకోటి ఏంటంటే ఇది జాయింట్ వెంచర్ అన్నట్టుగా తెలుస్తూ ఉంది. కంటోన్మెంట్ బోర్డు అండ్ హెచ్ఎండిఏ జాయింట్ వెంచర్ అన్నట్టుగా తెలుస్తూ ఉంది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. కంటోన్మెంట్ బోర్డు అంటే మళ్ళీ అది ఏంది, స్టేట్దా సెంట్రల్దా నాకైతే అర్థం కాలేదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక వెహికల్స్ అన్నీ అటు నుంచి పోతున్నాయి. ఒక సైడే వదిలేరు. అంటే బేగంపేట నుంచి ప్యారడైజ్ వైపు వెళ్ళడానికే వదిలేరు. ఇంకా ఇదంతా క్లోజ్ వర్క్ జరుగుతుంది కాబట్టి. సో వర్క్స్ అయితే భారీగానే జరుగుతున్నాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఇక్కడ కూడా ఇంకో పిల్లర్ వర్క్ జరుగుతూ ఉంది. అంటే ఈ పిల్లర్లు వేసి అది మొత్తం గుంతలు పూడ్చిన తర్వాత మిగతా పనులు అయితే స్టార్ట్ అవుతాయి. అంటే ఈ రోడ్లో వెళ్ళే వాళ్ళకి ఇది కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇబ్బందులు తప్పవు. ఇక ఇబ్బందులు అంటే ఏ రేంజ్లో ఉంటాయో మీకు తెలుసు. అది ఎన్ని సంవత్సరాలు ఉంటుందో చెప్పలేము. అది కంప్లీట్ అయ్యే వరకు నరకయాతన అనుభవించాల్సిందే. ఏది నారపల్లి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ దగ్గర అనుభవిస్తున్నట్టు. సో ఎవరైనా గెస్ చేసి ఇది వర్క్ ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది అనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే కంటోన్మెంట్ బోర్డు అంటే స్టేట్దా సెంట్రల్దా, అది సపరేట్ దానికైనా ఇండివిజువల్ ఇది ఉందా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇగో ఇక్కడ కూడా భారీ గుంత అయితే దవ్వుతూ ఉన్నారు. మనవాడు నిచ్చెన వేసుకొని మరి దిగుతున్నాడు. సో ఇక్కడ అంతా నీళ్ళు ఉన్నాయి. అబ్బో. సో వాటర్ వచ్చేసినాయి, పైపులు ఉన్నాయి కాబట్టి. సో వాటర్ అన్నిటి మళ్ళీ సరి చేసుకోవాలి. చాలా ఇదైతే ఉంది. ముందలకైతే వెళ్దాము. ఇది మొత్తం కూడా డ్యామేజ్ అయింది. మధ్యలో డివైడర్లు అన్నీ లేపేశారు. ఇంకా తప్పదు. సో ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే అంటే వర్క్స్ అయితే ఇక్కడ వరకే ఉన్నాయి, ప్రస్తుతానికి ఇక్కడ వరకే ఉన్నాయి. మిగతా చోట్ల ఏంటంటే ఓన్లీ బోర్డు పెట్టారు. టన్నెల్ వరకు ఒకటి ఉందట, 600 మీటర్స్, దాదాపుగా 600 మీటర్స్ టన్నెల్ అంటే మామూలు విషయం కదా, 1/2 కిలోమీటర్ పైనే. అదేంటంటే బేగంపేట్ ఎయిర్పోర్ట్ గోడ కానుకొని, అది కూడా చూపిస్తాను. సో చూశారు కదా ఇక్కడ వర్క్స్. ఇగో ఇది ఇక్కడ వరకు అయితే పిల్లర్లు ఉన్నాయి. ఇది కంప్లీట్ అయిపోయింది వర్క్. ఇక మిగతాదంతా కూడా ప్లెయిన్గా వదిలేశారు.
అగో అక్కడ ఆ చౌరస్తా వరకు ఆ రోడ్ క్లోజ్ ఉంది. ఒకసారి వెళ్దాం, ఆడే వరకు కూడా వెళ్ళేసి చూసేద్దాం. ఫాస్ట్గా వెళ్తా. సో దీనివల్ల ఇక ఇటు సైడ్ రోడ్డు కూడా క్లోజ్ చేశారు. ప్రతాప్ కాలనీ CER&D స్టాఫ్ క్వార్టర్స్. ఇక్కడ అంతా కొంచెం ఆర్మీకి సంబంధించినవి ఉంటాయి. సో రోడ్డు చాలా ఫ్రీగా ఉంది. ప్యారడైజ్, దీని పేరు వచ్చేసి ప్రాజెక్ట్ పేరు ప్యారడైజ్ డైరీ ఫార్మ్ ఎలివేటెడ్ కారిడార్. నాకు ఎలివేటెడ్ అనే పేరు వినిపిస్తేనే కొంచెం భయం అవుతుంది. ఎందుకో మీకు తెలుసు, ఎలివేటెడ్ కారిడార్ అని పెట్టినవి సంవత్సరాల తరబడి సాగుతూ ఉంటాయి. సో అదొక్కటే భయము. సో ఈ ఎలివేటెడ్ కారిడార్ వచ్చి దాదాపుగా 4.6 కిలోమీటర్స్ సుచిత్ర డైరీ ఫామ్ వరకు. మధ్యలో ఒక టన్నెలు, అది వచ్చేసి 600 మీటర్సు. ఇక 6 లేన్స్ అని అయితే తెలుస్తూ ఉందంటే ఇటు 3 అటు 3 అనుకుంటా. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా వర్క్స్ ఎక్కడైనా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. త్వరలో అమరావతికి కూడా వెళ్ళాలి అనే ప్లానింగ్ అయితే ఉంది. అక్కడ ఏమైనా జరిగితే ఆ వీడియోలు కూడా తీయాలని. CEO రెసిడెన్స్ అని ఉంది ఇక్కడ. సో ఇక్కడ మట్టి దిబ్బలు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మట్టి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ పోసారు తప్ప ఇక్కడ ఏమి ఇంకా పిల్లర్లు తోవడం లాంటివి అయితే పెద్దగా ఏమి లేవు. సో బాలంరాయ్ జంక్షన్ గురించి అడిగిన కదా, బాలంరాయ్ జంక్షన్, అక్కడ బాలంరాయ్ అనే పేరు ఏంది, దాని గురించి ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే తెలియదు, నేనే ఫస్ట్ టైం వింటున్నాను ఇన్నిసార్లు తిరిగిన కాబట్టి. సో మొత్తానికి మట్టి దెబ్బల దగ్గరకు వచ్చినాము. అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ మట్టి పోసిరు అంతే. సో ఇక్కడ ఇంకొక చౌరాస్తా ఉంది, అదేంటంటే బేగంపేట ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ అనమాట ఇది. సో మీ అందరికీ తెలుసు, మనం JBS దగ్గర నుంచి వచ్చిన ఇక్కడ కలుస్తాము, ప్యారడైజ్ దగ్గర నుంచి వచ్చిన ఇక్కడ కలుస్తాము. ఇప్పుడు ప్యారడైజ్ అంటే క్లోజ్ చేశారు కాబట్టి. సో ఆ జంక్షన్ చాలా ఫేమస్ జంక్షన్ ఇది. మనం బస్సులో పోతే, బైక్లో పోతే అయితే కనిపించదు, కానీ బస్సులో పోతే ఎయిర్పోర్ట్ రన్వే కనిపిస్తుంది మనకు. ఎయిర్పోర్ట్ రన్వే, అలాగే ఏమైనా ఫ్లైట్లు దిగుతుంటే చాలా దగ్గర నుంచి చూస్తాము. సో ఆ గోడ బ్యాక్ సైడ్ది ఇక్కడ వరకు అయితే వెళ్దాము. ఇక్కడ నుంచి ఇగో ఇక్కడ పెట్టారు చూడండి, ప్యారడైజ్ డైరీ ఫార్మ్ నేషనల్ హైవే 44 ఫస్ట్ ఫ్లైఓవర్ ఎండు. ఇక్కడ ఫ్లైఓవర్ ఎండు, ఫస్ట్ ఫ్లైఓవర్ ఎండు అంటే టన్నల్ అప్రోచ్ స్టార్ట్స్ CH 0+800 అంటే ఫస్ట్ అంటే ఒకటే టన్నెల్ ఉంటుంది అన్నట్టుగా నాకు తెలిసింది. మరి ఇక్కడైతే ఫస్ట్ ఫ్లైఓవర్ ఎండ్ అన్నారు. ఫస్ట్ ఫ్లైఓవర్ ఎండ్ అంటే మళ్ళీ ఇంకేమైనా టన్నెల్స్ ఉంటాయా అనేది నాకు డౌట్ వస్తూ ఉంది. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మొత్తం తెలుసుకొని వీడియో చేద్దామంటే మన దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ ఉండదు, ఉండదు మనకి. అసలు వీళ్ళు ఆఫీషియల్గానే మొత్తం ఇన్ఫర్మేషన్ సరిగ్గా బెటరు. పిచ్చి కోపం వస్తుంటుంది మన వాళ్ళ మీద. ఎంత, ఏంది, ఎన్ని టన్నెల్స్, ఎన్ని ఫ్లైఓవర్స్, బడ్జెట్ ఎంత, ఇడితే ఎంత, ఏముండదు ఇక కానీ అన్న టైప్లో ఉంటుంది. సో ఈడి దాకా అయితే వచ్చేసాము. బాబు జగజ్జీవన్ రామ్ స్టాట్యూ ఉంటుంది ఇక్కడ చౌరస్తా లాగా. సో ఇదేమో ప్యారడైజ్ వైపు వెళ్ళే వెహికల్స్, ఇదేమో JBS వైపు నుంచి వస్తున్న వెహికల్స్. అవతల వైపు ఉన్నాయి కదా, JBS వైపు నుంచి వస్తున్న వెహికల్స్ అవి. ఓకే, ఇదేమో ఎయిర్పోర్ట్ గోడ, అది ఎయిర్పోర్ట్ గోడ. సో ఇక్కడ వరకు ఉంది ఫ్రెండ్స్. సో ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్, సీ యూ.